న్యూస్ బతుకులు బాగుంటాయని భవిష్యత్ బంగారుమయంగా మారుతుందని ఆశించారు. అప్పులు చేసి మరీ ఉన్నత చదువుల కోసం న్యూజిలాండ్ వెళ్లారు. అయితే ఏజెంట్ల మోసానికి వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. పీకల్లోతు కష్టాలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. తప్పుడు పత్రాలు సమర్పించారన్న అభియోగాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ నుండి వారిని తిరిగి పంపే పనిలో అక్కడి ప్రభుత్వం నిమగ్నమైంది. అందరికీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు భారతీయ విద్యార్థులు. ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఎక్కువగా అమెరికా, బ్రిటన్ వైపు చూస్తారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ వైపు కూడా మొగ్గు చూపుతున్న వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే వందలాది మంది విద్యార్థులు ప్రస్తుతం న్యూజిలాండ్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తప్పుడు పత్రాలు సమర్పించి వీరంతా న్యూజిలాండ్లో చదువుతున్నట్లు అభియోగాలొచ్చాయి. దీంతో అక్కడి ప్రభుత్వం భారతీయ విద్యార్థుల దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి 370 మంది విద్యార్థులకు నోటీసులు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. వీరిలో 300 మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. న్యూజిలాండ్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువగా చైనా వారే. వారి తర్వాత స్థానం భారత్దే. గతేడాది దాదాపు 24,000 మంది విద్యార్థులు న్యూజిలాండ్లో చదువు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఏడాదికేడాది వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం 50% పెరిగినట్లు న్యూజిలాండ్ విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ చదువులకయ్యే ఖర్చులతో పాటు నివాసానికి, మనుగడకు అవసరమైన నగదు నిల్వల్ని కూడా వీసా పొందే సమయంలో చూపించాల్సి ఉంటుంది. అలాగే తిరుగు ప్రయాణ టికెట్కు సరిపడా నగదు కలిగి ఉన్నట్లు ధృవీకరించాలి. అయితే ఇక్కడకు వచ్చిన వారిలో చాలా మంది నకిలీ బ్యాంకు రుణపత్రాలు కలిగి ఉన్నట్లు విచారణలో తేలిందని ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇరకాటంలో పడింది. చాలా కష్టాలను చవిచూస్తున్నారు. భారతీయ విద్యార్థుల దరఖాస్తులన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయని, లైసెన్స్ లేని ఏజెంట్ల ద్వారా పూర్తి చేసినట్టు తేలుతోందని న్యూజిలాండ్ అధికార వర్గాలు అంటున్నాయి. బ్యాంకుల రుణపత్రాలన్నీ నకిలీవేనని తేటతెల్లమైందని పేర్కొంటున్నాయి. इंडिया से पंजाब से हूँ। मैं यहाँ पे न्यूजीलैंड में स्टडी के लिए आई थी, 7 बिज़नेस की। मेरी स्टडी कंप्लीट होने वाली थी और मुझे डिपोर्टेशन लेटर मिली है न्यूजीलैंड गवर्नमेंट की तरफ से कि मेरे कोई एजेंट ने फंड्स, कोई डॉक्यूमेंट्स गलत लगा दिए हैं। तो मैं चाहती हूँ कि मेरी हेल्प की जाए। यहाँ पे हम कीवी फैमिलीज़ के साथ चर्च में रह रहे हैं और हम चाहते हैं कि जैसे काफ़ी बच्चे हैं इंडिया से, हमारी गवर्नमेंट हमारी हेल्प करे, हमारी स्टेट गवर्नमेंट, हमारी सेंट्रल गवर्नमेंट। प्लीज़ आई रिक्वेस्ट यू. ఏజెంట్ల మోసాల వల్లే భారతీయ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. న్యూజిలాండ్ వెళ్లేందుకు సమర్పించిన పత్రాల్లో కొన్ని నకిలీవి జత చేయడంతో వీరికి కష్టాలొచ్చి పడ్డాయి. ఇవన్నీ కూడా తమ ప్రమేయం లేకుండా జరిగాయని విద్యార్థులు అంటున్నారు. కొన్ని ఏజెన్సీలు చేసిన తప్పిదం వల్ల తమ భవిష్యత్తు నాశనమవుతోందని వారు వాపోతున్నారు. అనేక పర్యాయాలు అక్కడ ప్రభుత్వానికి విన్నవించారు, ధర్నాలు చేశారు, ఆందోళనలకు దిగారు. అయినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఇప్పుడు వారి పరిస్థితి తలకిందులుగా మారే ప్రమాదం ఏర్పడింది. As far as not feeling well, my motivation to come out here today, obviously a huge injustice, and it's just been slightly over 24 hours that we lost the finest human being in New Zealand. భారత ప్రభుత్వానికి, తెలుగు రాష్ట్రాలకు కూడా వీరు విన్నవిస్తున్నారు. తమ గురించి ఆలోచించాలని వారు కోరుతున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి చదువుల కోసం న్యూజిలాండ్ వచ్చామని, తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు తమ చదువులు మధ్యలో ఉన్నాయని, తమను ఉన్నపళంగా భారత్ పంపిస్తామంటే తమ సమయం, డబ్బు, చదువు అన్ని వృధాయనని వాపోతున్నారు. నేను ఇక్కడ న్యూజిలాండ్లో ఆంధ్ర తెలుగు విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నాను. ఇక్కడ మన తెలుగు విద్యార్థులు డిపోటేషన్ డెప్యూటీ నోటీస్ వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మొత్తం వీళ్ళందరం ఉన్నాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ డిపోటేషన్ డెప్యూటీ నోటీస్ కేవలం ఒకే ఒక డాక్యుమెంట్ వల్ల వచ్చింది. అది ఫ్రాడ్యులెంట్ ఫేక్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ మేము మా దగ్గర ఫీజు కట్టినందుకు కాదు, ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం మా దగ్గర ఏజెంట్స్ పెట్టిన డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్కి మాకు ఏ సంబంధం లేదు. మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం మాకు న్యాయం చేయమని. కానీ మేము ఎన్నో ప్రొటెస్టులు చేసాము ఇక్కడ న్యూజిలాండ్లో. మాకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి కానీ, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ, తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పటిదాకా ఏ సహకారం అందలేదు. దయచేసి మీ దగ్గర నుంచి ఎటువంటి కుదిరితే సహకారం అందిస్తున్నారని కోరుకుంటున్నాను. ఇలా ఉండగా విద్యార్థుల తరపు న్యాయవాదులు ఇమిగ్రేషన్ అధికారులతో భేటీ అయ్యి భారతీయ విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తున్నారు. వెనక్కి తిప్పి పంపే అంశంపై కొంత వెసులుబాటు ఇవ్వాలని అధికారుల్ని కోరనున్నారు. ఈ భేటీపై విద్యార్థులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అధికారులలో కొంత ఆలోచన రావచ్చని భావిస్తున్నారు.
భారతీయ విద్యార్థులను న్యూజిలాండ్ పంపించడానికి ఒక్కొక్క ఏజెంట్ 15 నుంచి 50% వరకు వసూలు చేసి కొన్ని నిబంధనలే పాటించారని న్యాయవాదులు చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారతీయ విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు న్యూజిలాండ్ ప్రయత్నిస్తోంది.